అనుకున్నంత ఫ్లేవర్ అంటే అసలు ఫ్లేవర్ తగలట్లేదు ఏమి. ప్యాకేజింగ్ మొత్తం దానికదే ఊడిపోయి చికెన్ బయటకు వచ్చేస్తుంది. మసాలా మ్యాజిక్ వేరు. టాటా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నార్మల్ గా ఫ్రైడ్ చికెన్ అంటే KFC ఇవన్నీ వీడియోస్ చేస్తూనే ఉంటాం. అయితే చాలా మంది కింద కామెంట్లు చెప్పారు 5 స్టార్ చికెన్ అని ఒకటి ఉంది, అదైతే కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది, అంటే లైక్ టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగుంటది అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. సరే, ఎప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ అంటే KFCయో లేకపోతే మెక్డొనాల్డ్స్ దొరికే ఫ్రైడ్ చికెన్ ఇవి కొద్దిగా ట్రై చేస్తుంటాం అనమాట, పాపైస్ ఇలాంటివి. బట్ ఈ రోజు వీడియోలో నేనంటే మనం 5 స్టార్ చికెన్ ట్రై చేయబోతున్నాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఏంటంటే 5 స్టార్ చికెన్ వచ్చేసరికి థాయిలాండ్ బ్రాండ్ అంట. CP ఫుడ్స్ అనే కంపెనీ 1985 లో థాయిలాండ్ లో స్టార్ట్ చేశారు. అలాగా మయన్మార్ అండ్ ఈ కంట్రీస్ లోని బాగా అది పాపులర్ అయ్యి అన్నిటి దగ్గర స్టోర్లు వచ్చాయి. అండ్ 2012 లోని ఫస్ట్ టైం బెంగళూరు లోని అవుట్లెట్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇప్పటికి టోటల్ గా 8,000 అవుట్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్రాస్ చాలా కంట్రీస్ లోని. సో ఇది నేను కొత్తగా ఈ రోజే తెలుసుకున్నాను కాబట్టి మేబీ నాకన్నా ముందు చాలా మంది తెలుసుకోవచ్చు. నేను కొద్దిగా లేట్ గా తెలుసుకున్నాను, కానీ నాకన్నా లేట్ గా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఇలా మనం కంపెనీలు ఎక్కడెక్కడ ఒరిజిన్ అయ్యాయి ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఒక నాలెడ్జ్ ఉంటది అనమాట. ఇది నాకు తెలియక మొన్న నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా KFC ట్రై చేశాను. ఇది అక్కడ కంపెనీ అని తెలుసుంటే థాయిలాండ్ లోని ఒరిజినల్ 5 స్టార్ బ్రాండ్ లోకి వెళ్ళేసి లైక్ ఒరిజినల్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేవాడిని. బట్ మిస్డ్ ఇట్. ఈసారి వెళ్ళినప్పుడు పక్కగా ట్రై చేస్తా గైస్. మనం ఈ రోజు అయితే ఈ థాయిలాండ్ బ్రాండ్ అయిన 5 స్టార్ చికెన్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించి వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి, ప్రైసింగ్ ఎలా ఉంది, మనం ముందు ట్రై చేసిన ఫ్రైడ్ చికెన్ కంటే దీనిలో ఏ యూనిక్నెస్ ఉంది, ఏం టేస్ట్ మారింది అనేది చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఆన్లైన్ లోనైతే ఫుడ్ ఆర్డర్ చేసేస్తాను. సీ యూ ఆఫ్టర్ డెలివరీ. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. అన్ని ఫస్ట్ టేబుల్ మీద పెట్టేద్దాం. కొన్ని రకాలు ఆర్డర్ చేసా, ఏంట్రా అన్ని తడిసిపోయి, ఏంటిది మొత్తం తడిసిపోయి బయటకు వచ్చేసింది. బాబోయ్ ప్యాకింగ్ చాలా వీక్ గా ఉంది అయ్యా. అది బాగుంది, బ్రాండింగ్ కూడా బాగుంది. చూడు కెచప్ కూడా వీళ్ళు లోగోదే. 5 స్టార్ చికెన్ నుంచి కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసాయి. ప్యాకింగ్ కొద్ది వీక్ గా ఉందంటే ఈ బాక్సులు కూడా ఫుల్ గా ఇదైపోయి అండ్ ఇది కూడా చిరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. మొత్తం నానిపోయిందిరా ప్యాకింగ్. సో ఎలాగో మనం ఓపెన్ చేయకుండానే ఓపెన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఈ వింగ్స్ ట్రై చేసేద్దాం గైస్. ఇవి వచ్చేసరికి పెరి పెరి వింగ్స్ అంట. 4 వింగ్స్ అయితే ఇచ్చారు. సో ఈ 4 వింగ్స్ వచ్చేసరికి కాస్ట్ మనకు ఆన్లైన్ లోని 165 రూపీస్ పడింది. లైట్ క్రిస్పీనెస్ అయితే ఉంది, కొద్ది దగ్గర నానింది. కానీ ఇలాంటివి ఏంటంటే డైరెక్ట్ అవుట్లెట్ లో తింటే మనకి అక్కడ క్రిస్పీగా వేడివేడిగా బాగుంటది. డెలివరీ అవుతున్న కొద్ది ఇక్కడ మనకి ఆవిరి అదంతా పట్టేస్తుంది కదా, కొద్దిగా నానిపోతూ ఉంటది. బట్ దీనికి ఒక సైడ్ క్రిస్పీగా ఉంది, ఒక సైడ్ ఏమో నానింది. ఈ పెరి పెరి ఫ్రైడ్ చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఆ పైన మసాలా వల్ల ఆ పంచ్ అండ్ ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. లైట్ గా పిండి కూడా తగిలింది, అంటే క్రిస్పీగా అయింది కానీ నానిన దగ్గర కొద్దిగా పిండిగా తగులుతుంది కదా, అది తగులుతుంది అనమాట. బట్ చికెన్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. వావ్, ఇండియాలో తిన్న చికెన్ కి మీకు థాయిలాండ్ లో చికెన్ కి చాలా డిఫరెన్స్ ఉంటది అనమాట. ఆ కోడ్లకి వేసే మేత ఏదైతే ఉంటది కదా ఫుడ్, అది మారడం వల్ల చికెన్ టేస్ట్ అండ్ అందులో చికెన్ ఫ్లేవర్ ఇట్ సెల్ఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటది థాయిలాండ్ లో. ఎందుకంటే నేను పర్సనల్ గా మేము థాయిలాండ్ లో ఒక 6-7 డేస్ ఉన్నాము అండ్ రకరకాల ప్లేసెస్ లో చికెన్ ట్రై చేసాం. మన ఇండియన్ చికెన్ లో నుంచి వచ్చే ఆ జ్యూస్ ఫ్లేవర్ అక్కడ చాలా యూనిక్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో మేబీ అక్కడ వేసే ఫీడింగ్ వల్ల అనుకుంటా చికెన్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. ఇదేట్రా పాప్కార్న్ లా కట్టించాడా, మొత్తం అల్యూమినియం ఫాయిల్ తో చుట్టేశాడు బయట. సారీ గైస్, పడిపోయింది. కొన్ని అల్యూమినియం ఫాయిల్ లో ఉండిపోయి. ఈసారి ఇంటర్నేషనల్ ట్రిప్ పడిందంటే మాత్రం వీడియోస్ మామూలుగా ఉండవు, త్వరలో పడొచ్చు కూడా. సో ఇవి వచ్చేసరికి చికెన్ పాప్కార్న్స్. చూడండి పైన మసాలా చూసారా, ఆ మసాలా టెక్స్చర్, ఆ ఫ్రైడ్ చికెన్ బాబా అదిరిపోయింది. చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. లెట్స్ ట్రై 5 స్టార్ చికెన్ పాప్కార్న్. దీని ప్రైస్ వచ్చేసరికి ఇది స్మాల్ 120 రూపీస్. లేదు బాగానే ఇచ్చారు, ఎలా ఉందో చూద్దాం టేస్ట్. ఈ మసాలా మాత్రం అదిరిపోయింది. బాబా ఓ టూ గుడ్ ఉంది చికెన్ పాప్కార్న్. కొద్దిగా సాస్ వేసుకుని ట్రై చేద్దాం. ఓ బాగుంది, కానీ ఈ ప్యాకింగ్ మాత్రం బాగాలేవే. చూడు ఎలా వచ్చేస్తుంది చూసావా, ఫుల్ నానిపోయి ఈ బాక్స్ లో. ఇదేంట్రా ఓపెన్ చేయగానే నిజంగా భయం వేసిందిరా. ఏంట్రా ఎంత నల్లగా ఉంది, మాడిపోయింది ఏంటిది, లోపల ఎంత నల్లగా ఉందో. బాబోయ్ రెండు ఒకటే కదా, నేను ఏమేమి ఆర్డర్ పెట్టేశాను రా. ప్యాకేజింగ్ మాత్రం చాలా వీక్ రా, అసలు తొక్కలు ఊడిపోతున్నాయి, ఇందులో మొత్తం నానిపోతుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది మాత్రం చాలా వేడిగా ఉంది. బాబా ఇప్పుడు బాగా కుక్ అయిన మటన్ చూడండి, బోన్ ఎలా ఉరిపితే మీట్ వచ్చేస్తుంది, అలా జస్ట్ ప్యాకేజింగ్ పట్టుకుంటే చాలు ప్యాకేజింగ్ మొత్తం దానికదే ఊడిపోయి చికెన్ బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఐటమ్ నెక్స్ట్ ట్రై చేద్దాం మనం. ఇది వచ్చేసరికి సాసీ బైట్స్ 2 పీసెస్ 165 రూపీస్. మనకి క్రిస్పీ చికెన్ మీద ఈ సాస్ అయితే వేసారనమాట. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పైన టమాటో కెచప్ వేసి ఇచ్చేస్తే ఏముండదు, కొద్దిగా సాస్ డిఫరెంట్ గా ఉంటేనే.
చికెన్ చాలా టెండర్ గా ఉంది, ఆ లైట్ క్రిస్పీనెస్ ఉంది, కానీ పైన నార్మల్ టమాటో కేచప్ వేసి ఇచ్చారు. డిఫరెన్స్ ఏం లేదు, స్వీట్ అండ్ స్పైసీ అలా ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఫ్రైడ్ చికెన్ మీద మనకి ఇచ్చిన సాస్ వేసుకుని తిన్నా, ఇది ఆర్డర్ చేసుకుని తిన్నా ఒకటే. నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇదైతే మాత్రం. ఇక్కడ మనకి 2 ఫ్రైడ్ చికెన్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి థాయ్ క్రిస్పీ, ఇది వచ్చేసరికి క్రంచీ మసాలా అంట. సో పైన దీనికి మసాలా వేసి ఇచ్చారు, బట్ ఇదైతే లోపల ఫుల్ డార్క్ గా ఉంది చూడండి, చాలా బ్లాక్ గా అయిపోయింది. ఇది వచ్చేసరికి థాయ్ క్రిస్పీ. చికెన్ చాలా చాలా సాఫ్ట్ గా కుక్ అయిందిరా, ఈ బోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది చూసారా. ఫ్రెష్ చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, అండ్ ఆ క్రిస్పీనెస్ కూడా వినండి, చూసారా ఆ క్రిస్పీనెస్ వస్తుందా. లోపల టేస్ట్ ఉండదు, చప్పగా ఉండదు అనుకున్నాను, కానీ లోపల మాత్రం ఆ ఫ్లేవర్ మంచిగా వెళ్ళింది, మసాలా ఫ్లేవర్, ఆ జ్యూసీనెస్ తగులుతుంది. ఎక్సలెంట్ టేస్ట్. ట్రై బర్గర్ నార్మల్ గా ఉంది. ఇది వచ్చేసరికి మోతాయ్ బర్గర్, మోతాయ్ అనేదో ఉంది పేరు, నార్మల్ బర్గర్ బన్స్ లోని ఇది దెబ్బ ఫ్రైడ్ చికెన్, అండ్ పైన మనకి సాసెస్, కిందన క్యాప్సికమ్ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, అండ్ లైట్ గా మసాలా కూడా వేసారు. సో ఒకసారి ఈ బర్గర్ ఎలా ఉందో చూద్దాం. ఏం ఫ్లేవర్ రావట్లే, ఎన్హాన్స్ అవ్వట్లేదు, జస్ట్ సాస్ తగులుతుంది అంతే. ఇందులో చికెన్ అయితే మీరు చూడొచ్చు, ఇలాగంటే వచ్చేస్తుంది, కొద్ది డ్రై ఉంది. బర్గర్ అయితే నార్మల్ గా ఉంది, బర్గర్ దబ్బేసింది అనుకున్నంత ఫ్లేవర్, అంటే అసలు ఫ్లేవర్ తగలట్లేదు ఏమి. ఆ సాస్ ఒకటి స్టార్టింగ్ తిన్నప్పుడు కొద్ది నోట్లోకి వచ్చి చిన్న తగిలింది, కానీ మిగతా అది అంత ఏం లేదు. ఐటమ్ అయితే ఓకే, నాకు ఎందుకో బర్గర్ తేడా కొడుతుందని తెలిసి ఒక టైప్ ఆఫ్ బర్గరే పెట్టా, మిగతా అన్ని చికెన్ లో పెట్టాను. సో ఇది వచ్చేసరికి క్రంచీ మసాలా ఫ్రైడ్ చికెన్, ఇది కూడా 135 రూపీస్, ఈ పీస్ 135 రూపీస్. సో దీనిపైన అయితే కొద్దిగా ఎక్స్ట్రా మసాలా వేసారు, అండ్ ఇది విత్ స్కిన్ ఫ్రై అవుతుంది. మీలో చికెన్ స్కిన్ తో తింటారా స్కిన్ లెస్ తింటారా కింద కామెంట్ చేయండి. ఆ అవుటర్ స్కిన్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అండ్ ఆ టేస్ట్ చాలా బాగుంటది. అసలు పెరి పెరి మసాలా అనేది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అనిపిస్తుంది నాకు. ఫ్రైడ్ చికెన్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వీటి మీద అలా స్ప్రింకిల్ చేసుకుని తింటే ఆ మజా, టేస్ట్ నెక్స్ట్ లెవెల్. పెరి పెరి మసాలా మ్యాజిక్కే వేరు. అండ్ ఇది వచ్చేసరికి వింగ్స్ ఈటింగ్ టెక్నిక్ గైస్, ఇలా తెలిసే ఉంటది, ఇలా ట్విస్ట్ చేస్తే ఇలా బోన్స్ వచ్చేస్తాయి, మన దగ్గర బోన్లెస్ వింగ్ ఉంటది. ఎక్సలెంట్ టేస్ట్. ఇది వచ్చేసరికి స్పైసీ రోస్టర్ హాఫ్ చెప్పాను, అంటే మొత్తం బాడీ పీస్ వేసారు, లెగ్ పీస్ వేస్తారు అనుకున్నాను. ఈ పీస్ కాస్ట్ వచ్చేసరికి 235 రూపీస్. మంచిగా ఒక గ్రిల్ చికెన్ టైప్ అంతే, అవుటర్ లేయర్ ఇలా క్రిస్పీగా ఉంది, సాసీగా మంచిగా మసాలా ఇచ్చేసారు. లోపల చికెన్ కూడా మంచిదిగో ఆ జ్యూసీనెస్ కనిపిస్తుంది చూడండి, ఇలా అంటే జ్యూస్ వస్తుందా. చికెన్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్ ఉంది. ఆ ఫ్రైడ్ చికెన్ లో చికెన్ తింటున్నప్పుడు వచ్చిన ఫీల్ ఇది తింటున్నప్పుడు అంత రాట్ల, లైట్ ఫ్లేవర్స్, ఒక డీసెంట్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు తెచ్చిన ఐటమ్స్ అన్ని మనకి ఆల్మోస్ట్ 1150 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రైసింగ్ KFC కంటే ఎక్కువ తక్కువ మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గైస్. KFC దానికి ఒక యూనిక్ టేస్ట్ ఉంది, దానికి ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే ఉంది, అండ్ 5 స్టార్ చికెన్ కూడా దీనికి ఒక యూనిక్ టేస్ట్ అండ్ యూనిక్ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. కొన్ని సార్లు బ్రాండ్ లోని ఐదర్ 5 స్టార్ చికెన్ అయినా, మెక్డానల్డ్స్ అయినా, KFC అయినా సరే కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఉల్లిపోయిన చికెన్, లేకపోతే అండర్ కుక్ చికెన్, లేకపోతే కరెక్ట్ గా కోట్ అవ్వని చికెన్, ఏదో ఒకటి మనకి దరిద్రానికి వస్తూనే ఉంటది. అప్పుడు మనకి కోపం వచ్చినా సరే సమ్ అదర్ డే మనం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా ఫ్రెష్ చికెన్, మంచి జ్యూసీ క్రిస్పీ అలా ఉన్న చికెన్ ఇస్తాడు, అప్పుడు మళ్ళీ సాటిస్ఫై అయిపోతాం. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది డే టు డే మారుతూనే ఉంటది, కాబట్టి కొంతమందికి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రెజెంట్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.